హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిసెంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము. వీరి బిల్లులు ఈ కుబేర్లోకి అండి. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఒక బిల్లు స్టేటస్ చెక్ చేయడం జరిగిందండి. సో పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈకుబర్ అని అయితే రావడం జరిగింది. అంటే మనకు ఏదైతే ఆర్బీఐ ఇక్కడ చూడొచ్చు, రిజల్ట్ ఆఫ్ ఈల్డ్ ఆర్ ప్రైస్ బేస్డ్ ఆక్షన్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 5,000 కోట్ల నిధులు అయితే రావడం జరిగిందండి. సో కట్ ఆఫ్ ప్రైస్ వచ్చేసి 7.17% అనమాట. సో టెన్యూర్ వచ్చేసి మనకు ఇక్కడ చూసుకోవచ్చు 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 14 ఏళ్ళు. సో రిజల్ట్ ఆఫ్ ఈల్డ్ ప్రైస్ బేస్డ్ ఆక్షన్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఈరోజు ఆర్బీఐ నిర్వహించినటువంటి స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5,000 కోట్ల అప్పు అయితే మంజూరైంది. సో కాబట్టి మనకు బిల్లులు అయితే ఇప్పుడిప్పుడే ఆర్బీఐ ఈకుబర్ స్టేజ్కు చేరుకుంటున్నాయి. అంటే ఇటువంటి బిల్లులన్నీ కూడా మనకు రేపు ఉదయం జమ అయ్యేదానికి అవకాశం ఉందండి. సో ఆర్బీఐ ఈకుబర్కి బిల్లులు చేరుకోవడం అంటే ఫండ్ అనేది ఆర్బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వము ఫండ్ అయితే అరేంజ్ చేసిందనమాట. సో కాబట్టి బిల్లులు అయితే ఇప్పుడిప్పుడు మనకు ఈకుబర్లకు అయితే వెళ్తున్నాయి. అలాగే కొన్ని బిల్లులు ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయి. మరికొన్ని బిల్లులు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఉద్యోగులకు నేడే అకౌంట్లో జీతాలు జమ. రాష్ట్రంలోని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఉద్యోగులకు నేడు జీతాలు అందనున్నాయి. ఆ ఉద్యోగుల శాలరీలు విడుదల చేసి ఒకరోజు ముందుగానే స్లాట్ ఇవ్వడంతో మంగళవారం అకౌంట్లో జమ కానున్నాయి. తమ ప్రభుత్వం వచ్చాక పీఆర్ ఉద్యోగులకు 1న జీతాలు అందుతున్నాయని, ఈ నెల ఒకరోజు ముందుగానే ఇస్తున్నట్టు ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. అటు సామాజిక పెన్షన్లు సైతం ఒకరోజు ముందుగానే ఇవ్వాలే పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఉద్యోగులు మరి పెన్షన్ సంబంధించి బిల్లుల్లో కదలిక అయితే రావడం జరిగింది. అలాగే ఆర్బీఐ నుంచి ఏదైతే రావాల్సి ఉందో 5,000 కోట్ల రూపాయలు అయితే అప్పు అయితే మంజూరు అయిందనమాట. సో లైన్ క్లియర్ అయినట్టే. సో జీతాలు, పెన్షన్ల లైన్కి అయితే క్లియర్ అయినట్టే అని అయితే చెప్పుకోవచ్చు. బిల్లులో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూ ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.